students, welcome to our channel. ఈ రోజు వీడియోలో మనం 10th class maths chapter 8 introduction to trigonometry example 12 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్ లో ఉన్న all exercises videos, example videos and ఈ చాప్టర్ introduction video ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ లో మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.3 వీడియో కూడా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 12 చూడండి. Prove that sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1 equal to 1 by sec theta minus tan theta. Using the identity, ఇక్కడ పర్టికులర్ గా ఒక ఐడెంటిటీని యూజ్ చేయమని చెప్తున్నారు. sec square theta equal to 1 plus tan square theta. ఓకే, సో ఈ ఐడెంటిటీని మనం యూజ్ చేయాలి. సో సొల్యూషన్ ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. సిన్స్ వీ అప్లై ద ఐడెంటిటీ ఇన్వాల్వింగ్ sec theta and tan theta, let us first convert the LHS in terms of sec theta and tan theta by dividing numerator and denominator by cos theta. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, పర్టికులర్ గా ఈ ఐడెంటిటీని యూజ్ చేయమన్నారు. ఈ ఐడెంటిటీని యూజ్ చేయాలి అంటే మనకి sec theta and tan theta ఈ వాల్యూస్ కావాలి. సో ఈ వాల్యూస్ ఎలా వస్తాయి, సైన్ బై కాస్ వేసుకుంటే మనకి టాన్ థీటా వస్తుంది. సో ఇక్కడ ఏదైతే న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ టర్మ్స్ ఉన్నాయో ఈ టర్మ్స్ ని మనము కాస్ థీటాతో డివైడ్ చేయాలి. కాస్ థీటాతోనే ఎందుకు డివైడ్ చేస్తున్నాము అంటే, సో సైన్ బై కాస్ ఉంటేనే మనకి టాన్ వస్తుంది. ఈ ఐడెంటిటీని మనం యూజ్ చేయగలం. సేమ్ ఓకే, సో నెక్స్ట్ చూడండి 1 by cos theta. 1 by cos theta అంటే sec theta గా రాసుకోవచ్చు. సో cos theta తో మనం డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తాం కాబట్టి సో cos theta నే మనం పర్టికులర్ గా తీసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ LHS పార్ట్ ఏదైతే ఇచ్చారో సో అది రాసేసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని cos theta తో డివైడ్ చేద్దాము. డివైడింగ్ the numerator and denominator by cos theta. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి న్యూమరేటర్లు ఏవైతే టర్మ్స్ ఉన్నాయో సో ఆ టర్మ్స్ రాసేసుకోండి. ఈచ్ టర్మ్ ని మనము cos theta తో డివైడ్ చేస్తున్నాము. సో cos theta by cos theta by cos theta that equal to నెక్స్ట్ హోల్ బై ఉంది. డినామినేటర్లు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో నెక్స్ట్ అది రాసేసుకోండి. sin theta ప్లస్ cos theta మైనస్ 1. సేమ్ డినామినేటర్ని కూడా మనము cos theta తో డివైడ్ చేద్దాము. cos theta by cos theta. ఓకే, సో సైన్ బై కాస్ అంటే మనకి ఏ వాల్యూ వస్తుంది, టాన్ వస్తుంది. సో సైన్ బై కాస్ థీటా ప్లేస్ లో మనము టాన్ థీటా రాసేసుకోవచ్చు. మైనస్ ఇక్కడ చూడండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో కాస్ థీటా ఉంది కదా, క్యాన్సిల్ చేసుకుంటే 1 వస్తుంది. 1 ప్లస్ 1 బై కాస్ థీటాని మనము సెక్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనము సెక్ థీటా రాసుకుందాము. హోల్ బై నెక్స్ట్ డినామినేటర్ లో కూడా సేమ్ సైన్ బై కాస్ ఉంటే మనము టాన్ గా రాసుకోవచ్చు. ఇక్కడ థీటా ఉంది కాబట్టి టాన్ థీటా. సేమ్ న్యూమరేటర్ లో ఉన్న కాస్ థీటా డినామినేటర్ లో ఉన్న కాస్ థీటా క్యాన్సిల్ చేస్తే మనకి 1 వస్తుంది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 మైనస్ 1 బై కాస్ అంటే సెక్ వస్తుంది. ఓకే, సో సెక్ థీటా. సో ఇక్కడ ఒకసారి సిన్స్ పాయింట్ రాసుకోండి ఫార్ములాస్. టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ థీటా బై కాస్ థీటా ఉంటే టాన్ థీటా రాయొచ్చు. సేమ్ అలానే సెక్ థీటా ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా ఉంటే మనం సెక్ థీటాగా రాయొచ్చు. కాస్ తోనే ఎందుకు డివైడ్ చేసాము అంటే ఇలాగ మనకి టాన్ థీటా అండ్ కాస్ థీటా రావాలి. పర్టికులర్గా ఈ ఐడెంటిటీని యూజ్ చేయాలి అంటే మనకి సెక్ అండ్ టాన్ వాల్యూస్ కావాలి. సో ఈ వాల్యూస్ రావాలి కాబట్టి మనం కాస్ థీటాని యూజ్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే టాన్ థీటా సో ప్లస్ సెక్ థీటా ఉంది కదా, నెక్స్ట్ ఈ టర్మ్ ని మనము సెకండ్ టర్మ్ కింద రాసుకొని -1 లాస్ట్ లో రాసుకుందాం. ఓకే, జస్ట్ ఈ థర్డ్ టర్మ్ ఏదైతే ఉంది ఇది సెకండ్ టర్మ్ ప్లేస్ లో ఈ +1 ని లాస్ట్ లో రాసుకుంటున్నాం. సో టర్మ్స్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వలేదు. సో ఓన్లీ టర్మ్స్ ప్లేస్ మాత్రమే చేంజ్ చేసుకుందాం. ఓకే, సో దీనికి ఇట్లాగా బ్రాకెట్ పెట్టేసుకోండి.
సో ఇక్కడ మనకి ఏదైతే ఫ్రాక్షన్ వచ్చిందో ఈ ఫ్రాక్షన్ కి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి tan θ మైనస్ sec θ ని మల్టిప్లై చేస్తాము. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాము అంటే ఇక్కడ మనకి స్క్వేర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి స్క్వేర్స్ రాలేదు. సో స్క్వేర్స్ రావాలి కాబట్టి సో tan θ అండ్ sec θ ఈ 2 టర్మ్స్ ని మనము మల్టిప్లై చేస్తున్నాము. ఓకే, సో మైనస్ ని మాత్రమే తీసుకోవాలి. డినామినేటర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి tan θ మైనస్ sec θ. ఓకే, మల్టిప్లై tan θ మైనస్ sec θ both numerator and denominator. ఓకే, సో ఒకసారి మీకు ఏదైతే ఇక్కడ ఫ్రాక్షన్ ఉందో ఫస్ట్ ఆ ఫ్రాక్షన్ రాసుకోండి. tan θ ప్లస్ sec θ మైనస్ 1 హోల్ బై tan θ మైనస్ sec θ ప్లస్ 1. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా సేమ్. సో ఇప్పుడు మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇక్కడ టర్మ్స్ తీసుకున్నాం కదా. tan θ మైనస్ sec θ హోల్ బై tan θ మైనస్ sec θ. ఓకే, సో దీంతో మనం మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి ఫార్ములా చూడండి. ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సేమ్ టర్మ్స్ చూడండి, tan θ sec θ a ప్లస్ b ఇంటూ a మైనస్ b మోడల్లో ఉంది. ఇలా ఉంటే మనము a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ న్యూమరేటర్ ని a స్క్వేర్, a వాల్యూ tan θ కాబట్టి సో tan స్క్వేర్ θ, సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకోవాలి, మైనస్ b వాల్యూ sec θ, సో b కి స్క్వేర్ ఉంది కాబట్టి సో sec కూడా మనము స్క్వేర్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి ఈ టర్మ్ అనేది దీంతో మల్టిప్లై చేసాము. నెక్స్ట్ ఇదే టర్మ్ 1 కూడా మల్టిప్లై అవుతుంది కదా. సో 1 కూడా మల్టిప్లై చేయండి. మైనస్ 1 ఇంటూ tan θ మైనస్ sec θ అంటే సేమ్ అదే వాల్యూ వస్తుంది. సో మైనస్ tan θ మైనస్ sec θ. సో కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ నెక్స్ట్ స్టెప్ లో ప్లస్ అవుతుంది. ఓకే, సో బ్రాకెట్ కంపల్సరీ పెట్టాలి. ఓకే, సో 1 ఇంటూ ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ వచ్చింది. అండ్ డినామినేటర్ లో ఇక్కడ మీరు a మైనస్ b ఇంటూ a మైనస్ b ఉంది. సేమ్ టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి మైనస్ లో. సో అవేం మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసుకోండి. tan θ మైనస్ sec θ ప్లస్ 1 tan θ మైనస్ sec θ. ఓకే, సో మనకి క్వశ్చన్ లో చూడండి ఈ ఐడెంటిటీని యూజ్ చేయమన్నారు. ఒకసారి ఇక్కడ ఐడెంటిటీ రాసుకోండి. sec స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ. సో ఇది మనకి యూజ్ చేయాల్సిన ఐడెంటిటీ. ఇక్కడ మనకి tan స్క్వేర్ θ మైనస్ sec స్క్వేర్ θ ఉంది. దట్ ఈక్వల్ టు ఈ ప్లస్ 1 అని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, LHS సైడ్ మైనస్ 1 అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ tan స్క్వేర్ θ ఉంది, అది రాసుకోండి. ప్లస్ x స్క్వేర్ θ అని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ x స్క్వేర్ θ అవుతుంది. ఓకే, సో అంటే tan స్క్వేర్ θ మైనస్ x స్క్వేర్ θ వాల్యూ మైనస్ 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి tan స్క్వేర్ θ మైనస్ x స్క్వేర్ θ ఈ టోటల్ వాల్యూ వచ్చేసరికి మైనస్ 1 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం మైనస్ 1 రాసుకుంటాము. నెక్స్ట్ మైనస్, సో tan θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sec θ హోల్ బై నెక్స్ట్ డినామినేటర్ లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసుకోండి. tan θ మైనస్ sec θ ప్లస్ 1 tan θ మైనస్ sec θ. ఓకే, సో డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసుకోండి. నెక్స్ట్ న్యూమరేటర్ లో చూడండి, ఇక్కడ tan θ మైనస్ sec θ ప్లస్ 1, tan θ ఇక్కడ ప్లస్ sec θ ఇక్కడ మైనస్ sec θ ఉంది. సో మైనస్ మీరు కామన్ తీసుకున్నట్లయితే ఈ మీకు న్యూమరేటర్ లో ఉండే టర్మ్ డినామినేటర్ లో ఉండే ఈ టర్మ్ రెండు సేమ్ గా ఉంటాయి కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మైనస్ ని కామన్ తీయండి. మైనస్ ని మీరు కామన్ తీసినప్పుడు ఎక్కడైతే మైనస్ ఉందో అక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. సో tan θ కి ఫస్ట్ మైనస్ ఉంది, మైనస్ ని కామన్ తీసినప్పుడు ఇది ప్లస్ tan θ అవుతుంది.
నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ని కామన్ తీసాం కాబట్టి సో మైనస్ వస్తుంది. మైనస్ సెక్ తీటా -1 లో 1 ఇక్కడ మైనస్ ని కామన్ తీస్తే +1 వస్తుంది. సో ఒకసారి చూడండి, మైనస్ ఇంటూ tan తీటా మైనస్ tan తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సెక్ తీటా మైనస్ ఇంటూ ప్లస్ -1. జస్ట్ మీకు డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ లానే ఉండాలి కాబట్టి బట్ మనం టర్మ్స్ ని చేంజ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో tan తీటా మైనస్ సెక్ తీటా +1 డినామినేటర్స్ లో ఉన్న టర్మ్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేసుకోండి. tan తీటా మైనస్ సెక్ తీటా. ఓకే, సో ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న ఈ టోటల్ టర్మ్స్ డినామినేటర్ లో ఉన్న ఈ టోటల్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయితే న్యూమరేటర్ లో మనకి -1 ఉంటుంది, డినామినేటర్ లో tan తీటా మైనస్ సెక్ తీటా ఉంటుంది. ఓకే, సో మనకి క్వశ్చన్ లో చూడండి ఆన్సర్ వచ్చేసరికి సెక్ తీటా మైనస్ tan తీటా ఉంది, ఇక్కడ tan తీటా మైనస్ సెక్ తీటా వచ్చింది. డినామినేటర్ లో కూడా మీరు ఒకసారి మైనస్ ని కామన్ తీయండి. సో మీకు న్యూమరేటర్ లో ఉన్న మైనస్ ఇక్కడ వచ్చే మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో న్యూమరేటర్ లో ఆల్రెడీ మనకి -1 ఉంది, దట్ ఈక్వల్ టు డినామినేటర్ లో మనము మైనస్ ని కామన్ తీస్తున్నాం. సో tan ఇప్పుడు మనకి ప్లస్ లో ఉంది కాబట్టి మైనస్ లోకి వెళ్తుంది, సెక్ ఇక్కడ మైనస్ లో ఉంది కాబట్టి ప్లస్ లోకి వస్తుంది. ఈ సెక్ టర్మ్స్ ప్లస్ లోకి వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ రాసుకోండి. సెక్ తీటా మైనస్ tan తీటా ప్లస్ tan తీటాలో మనం మైనస్ ని కామన్ తీసాం కాబట్టి సో మైనస్ వస్తుంది. ఇవి మీరు మల్టిప్లై చేస్తే సేమ్ ఎబో స్టెప్ వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ సెక్ తీటా మైనస్ సెక్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ tan తీటా. ఓకే, సో ఇదే వాల్యూ వచ్చేస్తుంది. న్యూమరేటర్ లో ఉన్న మైనస్ అండ్ డినామినేటర్ లో ఉన్న మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/sec తీటా మైనస్ tan తీటా. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. ఓకే, సో దట్ ఈక్వల్ టు RHS. సో therefore అని లాస్ట్ లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. therefore sin తీటా మైనస్ కాస్ తీటా ప్లస్ 1/sin తీటా ప్లస్ కాస్ తీటా -1 ఈక్వల్ టు 1/sec తీటా మైనస్ tan తీటా. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీడియో అండ్ ఈ చాప్టర్ ప్లేలిస్ట్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.